వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో కొండపై తీవ్రమైన రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. ఇక క్యూ లైన్ 1.5 కిలోమీటర్ దూరం కృష్ణతేజ విశ్రాంతి గృహం మీదుగా శిలాతోరణం వరకు ఉంది. ఈ క్యూలో ఉన్న భక్తులకు స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం తిరుమల ఆలయ పరిసరాల భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇలా ఉండగా క్యూ లైన్లోని భక్తులు తమకు కనీస సౌకర్యాలు లేవంటూ మండిపడుతున్నారు. వీఐపీలకు తప్ప టీటీడీకి సామాన్య భక్తులు పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న పసిపిల్లలు, మహిళలకు కనీస సౌకర్యాలు కూడా లేవంటూ టీటీడీకి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. రైట్, తిరుమలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తినట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? తిరుమలలో ఉన్నటువంటి సౌకర్యాలు సరిగా లేవు, సామాన్య భక్తులను పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేశారు భక్తులు. అయితే శుక్రవారం అర్ధరాత్రి భక్తులు ఆందోళన చేపట్టినటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటని చెప్పుకోవచ్చు. సర్వదర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ, అలాగే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా, అధికారులను వెంటనే రావాలని చెప్పి కూడా నినాదాలు చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకున్నది. అదే సమాచారం అందుకున్నటువంటి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులతో కలిసి సర్వదర్శనం క్యూ లైన్ లో పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా కల్పించినట్లు చెప్తున్నారు. మరి ఈ పరిస్థితికి కారణం మాత్రం ఏదైతే కొన్ని నెలల క్రితం అయితే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఆపివేశారు. అప్పుడు సాఫీగా సజావుగా భక్తులకు సౌకర్యంగా దర్శనం, శ్రీవారి దర్శనం అయితే కలిగేది. అయితే ఇప్పుడు మరొకసారి మళ్ళీ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించారు. విఐపి బ్రేక్ దర్శనం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఆన్లైన్ ద్వారా 300 రూపాయల ఆన్లైన్ ద్వారా దర్శనం టికెట్ బుక్ చేసుకుని వచ్చినటువంటి వారు కావచ్చు, అలాగే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడక మార్గం వచ్చినటువంటి వారికి కావచ్చు, చాలా అసౌకర్యమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే వారికి దర్శనం కూడా చాలా గంటలు క్యూ లైన్ లో నిల్చోపెట్టడం కూడా ఒక కారణం అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువ ఆలస్యం అయిన నేపథ్యంలో ఎక్కువ వారిని వేచి ఎదురు చూసేలాగా కంపార్ట్మెంట్లలో క్యూ లైన్లలో వేచి ఉంచడం, ఇవన్నీ కూడా భక్తులకు ఆగ్రహం తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, అలాగే అధికారులు డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. మరి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది టీటీడీ అది కూడా చూడాల్సింది. భక్తుల సౌకర్యార్థం సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భక్తుల నుండి డిమాండ్. అలాగే రామచంద్ర, ప్రధానంగా క్యూ లైన్లు కూడా భారీ ఎత్తున అక్కడికక్కడే తిప్పుతూ చాలా పొడవాటి క్యూ లైన్లు పెడుతున్నారు. తద్వారా ఎక్కువగా నడవలేనటువంటి వ్యక్తులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలతో వచ్చేటటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేటటువంటి కంప్లైంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. ఎందుకు టీటీడీ ఆ దిశగా ఆలోచించట్లేదు? పైగా ఇలాంటి రద్దీ సమయంలో ఖచ్చితంగా కూడా సిఫార్సు లేఖలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది కదా, ఎందుకు చేయలేదనుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి అధికారులు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలను రద్దు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అయితే భక్తుల నుంచి వస్తోంది. గత 1 నెల క్రితం కూడా ఈ సిఫార్సు లేఖలను అనుమతించలేదు. అయితే ఇటీవల మరొకసారి ఆ సిఫార్సు లేఖలు అనుమతించారు. విఐపి బ్రేక్ దర్శనము, విఐపి తాకిడి ఎక్కువ నేపథ్యంలో సామాన్య భక్తులకైతే ఇబ్బందులు తప్పేలా లేవని చెప్పి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వయసు రీత్యా ఉన్నటువంటి ముసలి వాళ్ళకు, వృద్ధులకు కావచ్చు, వీరందరికీ కూడా త్వరగా దర్శనం అయ్యేలాగా చూడాలి. వేసవి సెలవుల నేపథ్యంలో అందరూ కూడా శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పి కూడా రావడము. అయితే అక్కడ ఏదైతే ఎక్కువసేపు క్యూ లైన్లలో గంటల తరబడి క్యూ లైన్లు కావచ్చు, కంపార్ట్మెంట్లలో కావచ్చు వేచి ఉండే విధంగా అధికారులు వ్యవహారం ఉందని చెప్పి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై టీటీడీ అధికారులు, అటు చైర్మన్ అలాగే ప్రభుత్వం కూడా దృష్టి సారించి
అయితే సామాన్య ప్రజలకు అలాగే వయస్సు రీత్యా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, ఎవరైనా ఇబ్బందుల పాలైతే వారిని త్వరగా డైరెక్ట్ శ్రీవారి దర్శనం చేయించుకుని మరి బయటికి తీసుకొచ్చే వెసులుబాటు కల్పించాలి, ఆ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఒక హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఇటువంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. అలాగే చిన్నపిల్లలతో వస్తుంటారు, ఆ చిన్న పిల్లల్ని కూడా క్యూ లైన్ లో గంటల తరబడి వెయిట్ చేయించడం, అలాగే ఏదైతే క్యూ లైన్ లో కావచ్చు, అలాగే కంపార్ట్మెంట్ లో కావచ్చు ఎక్కువసేపు వెయిట్ చేయించడం, పిల్లల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలను తీసుకొచ్చుకున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు. సో వీటన్నిటిపై కూడా టీటీడీ అధికారులు దృష్టి సారించాలని చెప్పి కూడా ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లేదంటే ప్రజలు తిరగబడి నిన్న రాత్రి ఏదైతే అర్ధరాత్రి ఏదైతే జరిగిందో చైర్మన్ డౌన్ ఉన్నట్టు అలాగే అధికారులపై కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు. మరి ఇలాగే కొనసాగితే మాత్రం ప్రజలు తిరగబడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. శివ, అయితే దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఏమైనా రెస్పాండ్ అయిన పరిస్థితి ఉందా? నిన్న భక్తుల ధర్నా కావచ్చు, వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ముఖ్యంగా ఈ రద్దీ కంట్రోల్ విషయంలో కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, బోర్డు మెంబర్లు కావచ్చు, ఎవరైనా రెస్పాండ్ అయ్యారా రామచంద్ర? రాత్రి భక్తులు చేసినటువంటి ఆందోళనకు టీటీడీ అసిస్టెంట్ ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులతో కలిసి మరి ఆయన భక్తుల ఏదైతే ఆందోళన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్లారు. అయితే వెంటనే అధికారులకు కూడా తీసుకొని వెళ్లడంతో అక్కడ ఏంటి సమస్య అన్నది కూడా ఆయన దృష్టికి వెళ్ళింది. అప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేసి వెంటనే వారికి దర్శనానికి క్యూ లైన్ లో వదలాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. అయితే మరొకసారి ఇది పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి కూడా భక్తులను నచ్చజెప్పి వారితో ఒప్పించి పంపించి వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తానికి ఇటువంటి ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకుంటే బాగుంటుందన్న ఒక వాదన అయితే పెద్ద ఎత్తున ప్రజల నుంచి వినిపిస్తోంది, భక్తుల నుంచి. మరి చూడాలి అధికారులు ఇంకా ఎటువంటి పటిష్టమైనటువంటి చర్యలు కావచ్చు, దానికి ప్రణాళిక కార్యాచరణ ఏమైనా ముందుకు తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే భక్తులకు ఇబ్బంది లేకుండా, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నాలు ఇంకా చాలా వరకు చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరి చూడాలి టీటీడీ ఇటువంటి పునరావృతం కాకుండా అలాగే భక్తులను ఆగ్రహం కాకుండా సంతృప్తి పరిచే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర. చిత్ర విచిత్రమైనటువంటి పూలమాలను ధరించిన అలాగే అందరూ చెయ్యికి పైకెత్తండి, అందరూ చెయ్యికి పైకెత్తండి, చేతులు అందరూ పైకెత్తండి. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో కొండపై తీవ్రమైన రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. ఇక క్యూ లైన్ 1.5 కిలోమీటర్ దూరం కృష్ణతేజ విశ్రాంతి గృహం మీదుగా శిలాతోరణం వరకు ఉంది. ఈ క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం తిరుమల ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇలా ఉండగా క్యూ లైన్లలోని భక్తులు తమకు కనీస సౌకర్యాలు లేవంటూ మండిపడుతున్నారు. విఐపీలకు తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న పసిపిల్లలు, మహిళలకు కనీస సౌకర్యాలు కూడా లేవంటూ టీటీడీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందరూ చెయ్యికి పైకెత్తండి, అందరూ చెయ్యికి పైకెత్తండి, చేతులు అందరికెత్తండి.